చెల్లె సార్ బాగా అయిపోయింది. Good that everybody is doing this. Especially emphasize sir not Number is today kada? invited Agriculture. జరుగుతుంది ఈరోజు అచ్చా అచ్చా నాకు ఒకసారి కలవని చెప్తారా? సరే సార్ మీ హెడ్ ఎవరున్నారు? ప్రసాద్ గారు కలవని చెప్పండి. ఓకే వస్తున్నారా? ఇది ఏంటి కోరమండల ఇఫ్కో గరుడ గరుడ ఏంటి 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 నేను బట్ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? శ్రీ రవిరాజ్ సార్. రవిరాజ్. ఓకే ఓకే. ఎంత ఛార్జ్ చేస్తారు ఒక గంటకి? ఎకరానికి 500. దీంట్లో ఈ సర్కిల్ కూడా దీంట్లో కలిపియా? ఓకే. ఏం వేస్తారు? ఏ మందు లేదు సార్. అది బట్ ఆ మందు 500 ఇంక్లూడెడా ఎక్స్క్లూడెడా? అది ఈ ట్యాంకులో ఆ విత్ మందుతోనే మొత్తం మందుతోనే 500 అడుగుతున్నారు. అంటే రైతులు డైరెక్ట్ కాల్ చేసి ఎలా వాళ్ళకి ఎలా తెలుసు? అంటే మీ డెమో రూపంలో సో ఇలాంటి పాంప్లెట్స్ మీరు ఇస్తారు ఎలా అంటే రైతులు ఇంటింటికి వెళ్ళి మీరు ఎవరు కదా ఎవరికి ఇస్తారు ఇది? డెమోలు పెడతారు. ప్రతి మండల్లో పెడతారా ఏంటి? గ్రామంలో ప్రతి గ్రామంలో వెళ్ళి ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలకు వెళ్ళారు మీరు? ఇప్పుడు 300 వరకు భారత్ ఒక్కొక్క గ్రామాల్లో ఎంత వస్తుంది మీకు దాదాపు? అంటే మామూలు డెమోలు సార్. ఖచ్చితంగా డెమోలు ఇస్తారు. అంటే ఇంకా మన సైడ్ ఎవరు యాక్టివిటీ అవ్వలేదు. డ్రోన్ ద్వారా ప్రత్యేకంగా మీకు అవ్వలేదు. అంటే ఎందుకు వాళ్ళు మీ దగ్గర ఎందుకు రావట్లేదు? అంటే అలవాటు లేదు సార్. అలవాట్లేదు అంటే పని చేస్తుందా లేదని ఇంకా క్లారిటీ లేదు అచ్చా. రైతులకి ఇది ఎన్నిసార్లు అవసరం ఉంటుంది? టూ టైం అవసరం. ఎప్పుడెప్పుడు? ఫస్ట్ సారి పురుగు మందు పడుతుంది. పురుగు మందు అలాగే గ్రోత్ మందు పడుతుంది. రెండోసారి ఎన్ని వచ్చేటప్పుడు పురుగు రాకుండా 2 సార్లు పడుతుంది. 2 మందులు కలిపి పడుతుంది. సో ఇది మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? రైతులకి ప్రాబ్లం ఏంటి? మామూలు కూలి అంటే ఎంత అవుతుంది ఒక ఎకరాలకి? అంటే ఒక మనిషికి అయితే 800 అవుతుంది సార్. దానికి ఎంతమంది కావాలి ఒక ఎకరానికి? ఒక ఎకరానికి ఒక ఇద్దరు ముగ్గురు ఉండాలి సార్. ముగ్గురు ఉండాలి. సో వాళ్ళకి అదే చెప్పట్లేదా మీరు? దీని ద్వారా కొడితే 500 అలాగే చెప్తారు. ఆయన సరే వాళ్ళకి అర్థం అంటే పని చేస్తుందా పని చేయదు అనేసి ఆలోచన. సర్లే ఓకే. ఒక గ్రామంలో ఒక పర్సన్ పట్టుకో కనీసం. అంటే కొట్టాము సార్. ఇప్పుడు ఒక 50 acres కొట్టాము ఇప్పుడు లోకల్లో. గార అలాగే కలింపట్నం అంటే అలాగా డెవలప్ అవుతుంది సార్. అంటే ఒకరి తర్వాత ఒకరు చూసి ఒకరు అలా. లాస్ట్ ఇయర్ కొట్టారా ఎప్పుడన్నా? కొట్టారు. లాస్ట్ ఇయర్ కూడా కొట్టారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎప్పుడెప్పుడు కొట్టారు, ఎక్కడెక్కడ కొట్టారు, వాళ్ళు వీడియో తీసుకుని మీ దగ్గర పెట్టుకో పని చేస్తున్నారు లేదా అంటే వీడియో అందరికి చూపించవచ్చు కదా? పెట్టాం సార్. అంటే ఎవరికి డౌట్ ఉంటే వాళ్ళకి వీడియోలు షేర్ చేసి వాళ్ళు ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్తాను. ఇది ఒకటి. సో నేను ఇక్కడ బుక్ చేయాలి అంటే నాకు ఇది తెలియదు కదా. ఇప్పుడు ఏదైనా మీ సెంట్రల్ నెంబర్ ఏదైనా ఇస్తే బెటర్ యాక్చువల్లీ. దీనిపైన ఉంటాయి సార్. అప్పుడు నేను ఏదో ఒకటి నా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి అడిగితే మీ నెంబర్ తెలుసా? అంటే వాళ్ళకే ఇస్తాం సార్. అంటే ఆ విలేజ్కి వెళ్తే వాళ్ళకి వస్తుంది రిసీవ్ అయ్యి మేము వస్తాం సార్. నేను చెక్ చేస్తాను. నా విలేజ్ అగ్రికల్చర్ 20 మెంబర్స్ మనకి తెలిసి. సో 20 డ్రోన్స్ మనకి తెలిసి మా సార్ తెలిసింది. అందుకోసం ఇప్పటివరకు ఎంత బిజినెస్ చేసి ఉంటారు వాళ్ళు? ప్రజెంట్గా వాళ్ళ కంపెనీ మీద మన కంపెనీ వస్తుంది. అంటే మనకి వచ్చిన డ్రోన్ ఇంకో డ్రోన్లు వేరే ఉన్నాయి. వాళ్ళ కంపెనీ గవర్నమెంట్ గవర్నమెంట్ కంపెనీ అది వేరే. వాళ్ళ అంటే రైతులకు మనము ప్రోడక్ట్లు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఫుడ్ అది రైతులు వాళ్ళు చేసుకుంటారేమో తెలియదు. వాళ్ళు ఎంత చేసి మనకి తెలియదు. మన తరఫున మన ఎక్కువ కంపెనీ తరఫున అయితే 5,000. అంటే ఈ మందు మీరు అమ్మాలి అంటే దీని ద్వారా నేను చేయాలి కదా, లేకపోతే ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా? ఈ మందు వేరే ఆప్షన్ అంటే మనము రైతులకి స్ప్రేయింగ్ చేసుకుని ఇస్తే వాళ్ళకి అంటే ఊరిలో పెట్టాలా బాగా పెడితే అప్పుడు మనకి ఏదైనా స్ప్రేయింగ్ చేసుకుంటారు. డ్రోన్ అంటే ఇక్కడ ఒక 20 బిన్స్
20 సెంట్లు ఇక్కడ 30 సెంట్లు అంటే అవి డ్రోన్ సెట్ అవుతాయి. అలా అనుకుని మనము రైతుతో స్ప్రేయింగ్ చేస్తున్నాం. నా ఫీల్డ్లోన ఒక 500 ఎకరాలు చేయించాం. టెక్కలు ఒక 200 ఎకరాలు చేయించాం. 200 ఎకర్ చేశారు టెక్కలు ఓకే. రిజల్ట్ Chinnamnaidu, Professor Agriculture, University of Agriculture, Naira, sir. Some of the NGOs, they are also taking up a custom hiring center. Like Paddy Beaver, Redis Foundation. They have already started 2-3 years back. KVK and other institutes are just pilot based, they are demonstrating. తర్వాత రెడ్డిస్ ఫౌండేషన్ వాళ్ళ ఆర్గనైజేషన్ దీంట్లో 18 విలేజెస్ ఉన్నాయి. వాళ్ళు లాస్ట్ 2 years నుంచి కస్టమ్ హైరింగ్ అంటే పర్ ఎకర్ 400 రూపీస్ వాళ్ళు పే చేస్తారు. రైతులు కెమికల్ అంతా కూడా రైతు వాటర్ కెమికల్ రైతులు పే చేస్తారు. బట్ డ్రోన్ చార్జెస్ అంతా కూడా రెడ్డిస్ ఫౌండేషన్స్ ఆల్మోస్ట్ వాళ్ళు 150 to 200 acres ఎవ్రీ ఇయర్ కూడా ఆ పైడి సమ్ అదర్ కంపెనీస్ సార్ దేర్ ఆల్మోస్ట్ 12-13 కంపెనీస్ సార్ దేర్ ఆల్సో కమింగ్ వాలంటీర్. ఫ్రీగా చేసిన రైతులు ఇప్పుడు ఫ్రీ కాదు సార్, ఒకప్పుడు పైలట్ బేసిస్లో ఫ్రీ సార్. ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ కిందనే ఇప్పుడు మన ఇక్కడ డ్రోన్ వాలంటీర్స్ ఎక్కువ నుంచి కానీ. సో వన్స్ ద ఫార్మర్ బుక్స్ ద డ్రోన్ హౌ మెనీ అంటే డేస్ పడుతుంది ఆ డ్రోన్ అక్కడ వెళ్ళడానికి? ఇప్పుడు ప్రాబ్లం లేదు సార్. విత్ ఇన్ మన జిల్లాలో ఇప్పుడు ఒక 23-24 డ్రోన్ పైలట్స్ డ్రోన్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ వాళ్ళకి కంటిన్యూస్ ఏరియా ఒక రోజు ఆల్మోస్ట్ మినిమం 10 acres లేకపోతే వాళ్ళకి వర్కౌట్ పర్ డే 10 acres కింద స్ప్రే చేస్తేనే ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్, వాలంటీర్, పైలట్ కాస్ట్ ఇవన్నీ కూడా మేకప్ అవుతుంది. సో ఈ నీడ్ లార్జర్ ఏరియాస్, అట్లీస్ట్ విలేజ్కి ఒక 20 acres కావాలి మీకు. ఒక రోజుకి అట్లీస్ట్ మినిమం 10 సార్. మనం చేయాలనుకుంటే 20 acres చేయొచ్చు. అంటే 10 acres ఒక్కటే బిట్ కావాలా లేదా 2-3 బిట్స్ ఫ్రీ వేరు వేరు అంటే 10 acres కొట్టలేదు సార్. అంటే ఒక దగ్గర ఒకే లాట్ అయితే కొట్టగలుగుతుంది, 30 acres వరకు కొట్టగలుగుతుంది. గ్రూప్గా చేస్తే అరే బాబు 10 acres అంటే కస్టమర్ బాబు అలా ఉంటాయి. అంటే ఒక 5 ఇస్తాను, లేకపోతే ఒకటి 10 ఇస్తాను, అదే విలేజ్లో చేయగలరా? ఇప్పుడు ఆ లెవెల్కి చేయాల్సి వస్తుంది సార్. బిగ్ ఫార్మర్స్ ఉన్నారు సార్ కొంతమంది నర్సన్పేట ఏరియాలో కూడా, వాళ్ళు 10-15 acres చేసుకుంటున్నారు, చేస్తారు. వారు చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. మనం స్మాల్ వాళ్ళు